హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నా మీద వచ్చిన ఈ భారం, ఈ దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఈ రోజున ప్రతి మానవుడు కూడా రకరకాల శిక్షలతో, ఈ లోకంలో ఉన్న భారాలతో, పాపం వల్ల వచ్చిన భారాలతో, రకరకాల సమస్యలతో కృంగిపోతూ ఉన్నారు, మొయ్యలేని స్థితిలో ఉన్నారు. నేను భరించలేకపోతున్నా నీ జీవితంలో వచ్చే కష్టాలు, నేను భరించలేకపోతున్నా నీ కుటుంబ సమస్యలు, నేను భరించలేకపోతున్నా నీ శోధనలని, నేను భరించలేకపోతున్నా నీ పోరాటాలని, నేను తట్టుకోలేకపోతున్నా నీ కష్టాలని, నేను చచ్చిపోతాను అనే వారే అనేకులు తయారవుతూ ఉన్నారండి. కానీ ప్రభు అంటున్నాడు, రా నా దగ్గర రా, నేను భరిస్తాను. ఏంటండి, మన పాపాలన్నీ ఎవరు భరించాడు తెలుసా? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అనుదినము నీ భారాలు ఆయన భరించాడు. నీ పాపానికి రావాల్సిన శిక్షను ఆయన భరించాడు. కాబట్టి నా ఎద్దుకు రండి, మీ భారం నా మీద వేయండి. నేను కలువరి సిలువ వరకు దాన్ని మోసుకొని పోయాను, కలువరి సిలువలో ప్రాయశ్చిత్తం చేశాను. కాబట్టి వాళ్ళ మీ పాపము నుండి విడుదల, పాప భారము నుండి విడుదల, పాపం వల్ల వచ్చిన ఫలితం నుండి విడుదల నీ కలుగజేస్తానని యేసు ప్రభువు మనకున్నాడండి. ఇది నిజం, ఇది నిజం. యేసుక్రీస్తు భక్తి మూఢభక్తి కాదండి, ఇది అనుభవించే భక్తి, ఇది ఆనందించే భక్తి. ఈరోజు ప్రయత్నించి చూడండి, మీరు ఏవేవి మీకు భారాలు అనుకుంటున్నారో, ఏవేవి మీకు కష్టాలు అనుకుంటున్నారో, ఏవేవి మీ జీవితాల్లో సమస్యలుగా ఉన్నావో, ఏ పాపాలు మిమ్మల్ని పట్టి వెంటాడుతూ ఉన్నావో చూడండి. పాపం అనేది చేసేటప్పుడు సరదాగా ఉంటుందండి, కానీ మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది అని బైబిల్ చెప్తుందండి. మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. కాబట్టి మనం దేవుని వాక్యంలో గమనించి చూచినప్పుడు దేవుని వాక్యం మనల్ని పట్టుకుంటుంది. దేవుని వాక్యంలో మన పాపం మనల్ని పట్టుకుంటుంది. మన పాపం బయటపడుతుంది. దేవుని కనబడకుండా ఎవడో మనం దాక్కోలేం. పాపం వల్ల వచ్చే పర్యవసనం భయంకరమైన నరకం. కాబట్టి ప్రతిరోజు లేచిన వెంటనే ఉదయమునే, ప్రభువా ఇది నా సమస్య, ఇది నా కష్టం, ఈ రోజున ఈ పనులు జరగాలి, ఈ రోజున ఈ ప్రాంతాలకు నేను వెళ్ళాలి, ఈ రోజున ఈ ఆశీర్వాదం నాకు కావాలి అని మీరు మొరపెడితే, ప్రతిరోజు మీరు సాయంత్రం పడకి వెళ్ళే ముందు మీకున్న భారాలన్నీ ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద ప్రార్థనలో చెప్పితే వినే దేవుడు, మన భారాలను తీర్చే దేవుడు ఆయన. ప్రయాసపడి భారం మోయిచున్న వారలా నా ఎద్దుకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతి కలుగజేస్తాను. హాయిగా మిమ్మల్ని ఉంచుతాను. ఏంటంటే ఎన్ని రోజులైంది హాయిగా ఉండి మీరు అసలు చేయండి. అంత ఈ రోజున ఈ సిటీస్లో ఉన్న వాళ్ళందరికీ పొద్దున్న లేచిందే చిన్నపిల్లల్ని సిద్ధం చేయాలి. పొద్దున్నే తల్లులు గబగబా వీడికి సంచి తెలిచి, వీడికి ఆయన కారం తెచ్చి, ఈయనకి ఇజ్జ తెచ్చి, ఆయనకి గజ్జ వచ్చి, ఏంటండి ఈమెకు బీపీ, ఆయనకి బీపీ, పిల్లోడికి తలపోటు. చూడండి, విశ్రాంతి లేదు మనుషుడికి, తీరిక లేదు. భార్యాభర్తలు పిల్లలు కలుసుకొని కూర్చొని ఎప్పుడన్నా పిక్నిక్కి వెళ్ళేవాళ్ళు పూర్వకాలం ఏంటండి. కానీ ఇంట్లో కూర్చొని కలిసి భోంచేస్తారా? మీరు కలిసి మాట్లాడుకుంటారా? భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ముచ్చట అచ్చటగా చక్కగా మాట్లాడుకొని పక్కపక్క నవ్వుకొని ఎన్ని రోజులైందో చెప్పండి. ఊరంతా నవ్వుతాడు కానీ భార్య దగ్గర నవ్వడు ఆయన. ఏంటండి, టీవీలో వచ్చే సీరియళ్ళు బొమ్మలన్నీ చూసి నవ్వుకుంటూ కూర్చుంది, కానీ ఆయన రాగానే సీరియస్ అయిపోద్ది. సరేనండి, అది అక్కడ ఉంది పెట్టాను. ఏందో మిలిటరీ వాళ్ళు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటారు. అటెన్షన్ స్టాండర్డ్ అబౌట్ అన్నట్టు. విశ్రాంతి లేదు, స్వేచ్ఛ లేదు, భయం. భర్తను చూస్తే భార్య భయం, భార్యను చూస్తే భర్తకు భయం. అటోళ్ళు ఉన్నారు ఇక్కడ. యేసు ప్రభు ఉన్నాడంటుంటే చచ్చిపోవటమే పరిష్కారం అనుకుంటున్నారు. కానీ ఏంటండి, ఏ మందో మాకో తిని చచ్చిపోదామో. ఎంత భయంకరం అండి. ఈ గ్యాస్ సిలిండర్లు ఇస్తే గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసుకొని చచ్చిపోదాము. పూర్వం కిరసనాలు పోసుకొని అంటించుకునేవాళ్ళు. ఎందుకు చచ్చిపోవాలి? నువ్వు చచ్చిపోవడం కోసం దేవుడిని సృష్టించలేదు. ఒకే జీవితం నీకుంది. మళ్ళీ మనం పుట్టాం. ఈ జీవితం ఎంతో విలువైంది. నీ జీవితాన్ని సంపూర్ణంగా జీవించు. నీ జీవితం కొరకు ఒక ప్రణాళిక ఉంది. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక యవనస్తుడిగా, ఒక యజమానిగా నీకు ఒక ఉద్దేశం ఉంది. దేవునికి సంతోషంగా జీవించు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను.
మనుషుడికి విశ్రాంతి లేని వలన ఆయుష్ తరిగిపోతుందండి. బీపీ షుగర్లు పెరిగిపోవడానికి కారణం ఏంటంటే రక్తం ఉడికిపోతుంది లోపట. బ్రెయిన్ డెమరేజ్లు అవ్వడానికి కారణం, పక్షవాతం రావడానికి కారణం ఏంటంటే మనసుకు నెమ్మది లేదు. హార్ట్ అటాక్స్ రావడానికి కారణం ఏంటంటే, గుండె జబ్బులు రావడానికి కారణం ఏంటంటే అనేక రకాల వేదనలతో కృంగిపోతున్నారు మనుషులు. నా యొద్దకు రా, నేను నీకు స్వస్థత కలుగు చేస్తాను. నా యొద్దకు రా, గుండె చెదిరిన వాడిని బాగు చేయవాడను నేనే అన్నాడు. నీ నడినెత్తి నుండి అరికాలు వరకు ఉన్నటువంటి ప్రతి రోగాన్ని స్వస్థపరచగలను, ప్రతి అవసరతను తీర్చగలను. నేర్చుకోరండి. మీకు బాధ వచ్చినప్పుడు మోకాళ్ళ మీద పడే, ప్రభా ఇది నా బాధ, నన్ను మనుషులు బాధ పెడుతున్నారు, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నా బిడ్డల విషయంలో సమస్యలు ఉన్నాయి, నా కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయి అని మొరపెట్టండి. మీ భారాన్ని భరించిన, మీ శాపాన్ని కొట్టివేసిన, మీకు సమాధానం ఇవ్వగలిసిన ప్రభువు మీకు ఏం చేస్తాడు? విశ్రాంతి కలుగజేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడుము నాయన. మా భారాలు నీ యొద్దకు తీసుకుని వస్తున్నాం, నీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నామయ్యా, నీ సిలువ చెంత వేడుకుంటున్నామయ్యా. మా తప్పులను క్షమించు నాయన. నీ రక్తములో మమ్మల్ని కడిగయ్యా. నీ హృదయ శుద్ధిని మాకు దయచేయి నాయన. ఈ రోజున తండ్రి, ఒక్కసారి తేలికైన హృదయాలతో మేము ఇక్కడి నుంచి వెళ్ళినట్లుగా నీ రక్తాన్ని మా మీద ప్రోక్షించుము నాయన. మా కొరకు చింతించే యేసు ప్రభువా, మా భారాలను కలువరి కొండ వరకు మోసుకొని పోయి యాగమైన యేసు ప్రభువా తండ్రి, మమ్మల్ని ప్రతి భారము నుండి, సులువుగా చిక్కులు పెట్టు పాపముల నుండి విడిపించగలిగిన యేసు ప్రభువా నీకు వందనములయ్యా. ఏ కుటుంబంలో సమాధానం లేక భార్యాభర్తలు జగడాలతో ఉన్నారో, అనుమానాలతో, సందేహాలతో ఉన్నారో, అటువంటి కుటుంబాలను నజరుడైన యేసుక్రీస్తు నామములో సరిచేయుచున్నాము నాయన. అటువంటి కుటుంబంలో తాండవమాడుతున్న సాతాను శక్తులను నీ నామములో పారద్రోలుచున్నాము తండ్రి. ఏ యవనస్తుడైతే జీవితం గురి లేకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడో అటు యవనస్తులు నీ పాదాల దగ్గరకు తెస్తున్నామయ్యా. తల్లి గర్భములో ఉన్నప్పుడు వారి కొరకు నీవు కలిగి ఉన్న గొప్ప తలపులు నెరవేరున్నట్లుగా శుద్ధ హృదయులై, నీకిష్టులై, నీ ప్రణాళికలో భాగస్వాములు ఉన్నట్లటి వారికి సహాయం చేయము. నోరు విప్పి నీతో చెప్పిన ప్రతి భారానికి జవాబు దయచేయి. వచ్చిన వారుగా కాక నిన్ను మోసుకొని పోవడానికి మాకు సహాయం చేయి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. కల్వరి ప్రతిధ్వని